హాయ్ ఫ్రెండ్స్, ఇది కావేరి 906 వెరైటీ. పోయినసారి నేను పెట్టిన 14 క్వింటాలతోటి ఇల్లింగ్ వచ్చింది ఫ్రెండ్స్. 14 క్వింటాలతోటి వచ్చింది. అప్పుడు 8,500 ధర ఉండే, ఇప్పుడు 13,000 ధర ఉంది. అయితే అప్పుడు మంచిగా అనిపించింది. ఎకరానికి 1,00,000 పైచిలుకు కటింగులు పోను 1,00,000 పైచిలుకు వచ్చిందన్న ఉద్దేశంతో. కాకపోతే అప్పుడు నేను 2016లో పెట్టిన, ఇప్పుడు 2025 వరకు 13,000 పెరిగింది. బాగుంటుందనే నమ్మకంతో వేరే వాళ్ళు వచ్చినా కానీ ఈ వెరైటీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వెరైటీ పెట్టడం జరిగింది. 906 మంచి కావేరి వారి 906 మంచి ఇల్లింగ్ వస్తుందనే ఉద్దేశంతో మినిమం 10 వచ్చినా కానీ 1,30,000. నాకు ఒక 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాలు అంటే 1,30,000 వేసుకున్నా కానీ 3 లక్షల దాకా 4 లక్షల దాకా వస్తాయనే నమ్మకంతో మేల్ అండ్ ఫీమేల్ కలిపి 4 లక్షల దాకా వస్తాయనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అదే లోకల్ అయితే ఎకరానికి 60,000 వేసుకున్నా కానీ 3 ఆర్ల 18,80,000 కంటే దాటకపోతుండే అనే ఉద్దేశంతో. మా అంటే ఇంకో 60,000-70,000 పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, అంతకు మించిన ఫలితం కూడా ఉంటుంది. కష్టానికి అంటే ఎక్కువ ఫలితమే ఉంటుంది. మనకు 10-20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది ఉంటేనేమో లోకల్ పెట్టుకుంటే వేరుండు. మనకున్న తక్కువ భూమిలో ఎక్కువ పంట తీసుకోవాలనే ఉద్దేశంతో కావేరి అంటే మేల్ ఫీమేల్ కావేరి అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వారిది. నేను మాత్రం కావేరి మీద ఉన్న నమ్మకంతో కావేరి పెట్టుకోవడం జరిగింది. బాగుంటుందనే ఉద్దేశంతో, మంచి హీలింగ్ వస్తుందనే ఉద్దేశంతో కావేరి పెట్టడం జరిగింది. చూద్దాం. ఇప్పటికైతే మేల్ ఫీమేల్ ఈక్వల్గా వస్తుంది మేడం, వస్తుంది మన నిక్కింగు. ఒకవేళ చలి ఎక్కువ ఉండేది ఉంటే మేల్ కొంచెం స్లో అవుతుంది, ఒకవేళ ఎండలు ఎక్కువ ఉంటే మేల్ కొంచెం స్పీడ్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మ్యాక్సిమం బాగానే ఉందని చెప్పారు మన సూపర్వైజర్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వచ్చి చూసిర్రు. మేల్ ఫీమేల్ అవి నిక్కింగ్ చూసిర్రు. ఒకవేళ ఏమైనా తేడా ఉండేదంటే ట్రీట్మెంటు మగదానికి వేరే ఇవ్వమని అంటారు, ఆడదానికి వేరే ఇవ్వమంటారు. చూద్దాం. ఇప్పటి వరకు అయితే పర్లేదు, నాకైతే బాగానే అనిపిస్తుంది. ఓకే.